చేపలు తెలుసా? చిన్న చేపలు. వీటి పేరు నాకు కూడా తెలియదు, కానీ చిన్న చేపలు అంటే నాకు చాలా ఇష్టం. చిన్న చేపల కూర నేను మంచిగా తింటా. చేపలు లేకపోయినా సరే సూప్తోనైనా సరే తింటా. ఎందుకంటే చిన్న చేపల సూప్ అంత టేస్ట్ ఉంటుంది. పెద్ద చేపల కూర కంటే చిన్న చేపల కూర మంచిగా ఉంటుంది. ఇగో ఎప్పుడు కానీ చేపల కూరలో ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ గోలి ఇట్లా నూనెలో గోలిచ్చైనా లేకుంటే మంట మీద కాల్చైనా నూరు వేయాలి, మంచి టేస్ట్ వస్తుంది. చేపల్ని, చిన్న చేపలను వండేటప్పుడు అల్లము వెల్లుల్లి అన్నీ చేపలకు పట్టించి వాటిని డైరెక్ట్ నూనెలో వేయకుండా సూప్లో వేయాలి. ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. పెద్ద చేపలు అయితేనేమో కొంచెం ఫ్రై అయినాక సూప్ పోతాం కదా, చింతపులుసు పోతాం కదా. చిన్న చేపలు అట్లా కాదు, అన్నీ వేసి చింతపులుసు పోసి, చింతపులుసు మనకు నచ్చిన విధంగా ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి, ఈ కాల్చిన ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మసిలిన తర్వాత మనకి ఎంత చిక్కగా ఉన్నా అంత చిక్కగా వచ్చిన తర్వాత చేపలు వేసి చేపలను కొంచెం ఉడికాక బంద్ చేయాలి. ఇప్పుడు కానీ గుర్తుంచుకోండి. అదే చిన్న చేపలు ఫ్రై చేసినాం అనుకో మొత్తం గంజు కంటుకపోయి ముళ్ళే వెళ్తాయి బయటికి, తోల ఏముండదు చేపల పైన. ఇప్పుడు కానీ చిన్న చేపలు సూప్లోనే వేసుకోవాలి. చిన్న చేపల్ని ఎప్పుడు వండే విధానం ఏంటి అంటే కొందరు మసాలాలు వేస్తారు. అస్సలు మసాలాలు వేయద్దు. జీలకర్ర మెంతుల పొడి, కాల్చిన ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఇవి